ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. 2024 సంవత్సరంలో ఆషాఢ గుప్త వారాహి నవరాత్రులు మనకి ఏ రోజు నుంచి ఏ రోజు వరకు ఉన్నాయి, ఏ రోజున అమ్మవారిని ఏ నామంతో పూజిస్తూ ఎటువంటి నైవేద్యాన్ని మనం సమర్పించాలి, అమ్మవారికి ప్రీతికరమైన నైవేద్యం ఏమిటి, ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు అన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మొదటిసారి ఛానల్ని చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సంవత్సరంలో మనకి వచ్చే 4 ముఖ్య నవరాత్రులలో ఆషాఢ గుప్త వారాహి నవరాత్రులు కూడా అతి ముఖ్యమైన నవరాత్రులు. ఈ ఆషాఢ నవరాత్రులలో మనం ముఖ్యంగా పూజించాల్సింది వారాహి దేవిని. ఈ అమ్మవారు లలిత అమ్మవారికి ముఖ్య సైన్యాధ్యక్షురాలుగా ఉంటుంది. ఈవిడ్నే దండనాథ దేవత, రక్షణా దేవత, క్రియాశక్తి అని కూడా పిలుస్తారు. ఈ తల్లి లలిత అమ్మవారికి ఎప్పుడూ కూడా ఎడమ వైపున ఉంటుంది. వారాహి అమ్మవారిని పూజించటం వల్ల మనకి 5 ముఖ్యమైన అద్భుత ప్రయోజనాలు కలుగుతాయి. మొదటిది, ఘోరమైన కష్టాలలో కూరుకుపోయిన వారికి, భూ సంబంధ వివాదాలలో ఉన్నవారికి, రియల్ ఎస్టేటు కోర్టు గొడవలలో ఉన్నవారికి అమ్మవారు చక్కటి ఉపాయాన్ని మనకి సూచిస్తుంది. ఇక రెండవది, శత్రునాశనం. ఈ తల్లిని ఆరాధిస్తే మనకి హాని చెయ్యాలి అనుకున్న శత్రువును ఆ తల్లి కాల్చిపారేస్తుంది. అంతఃశత్రువు మరియు బయట శత్రువులు అన్నిటి నుంచి కూడా మనల్ని కాపాడుతుంది. ఇక మూడవది, సస్యదేవత. అమ్మ పంటలకు పొలాలకు సంబంధించిన దేవత. అమ్మకి ఒక చేతిలో నాగలి, మరొక చేతిలో రోకలి ఉంటుంది. నాగలి పొలాలను దున్ని విత్తనాలు నాటడానికి, రోకలి వచ్చిన పంట ధాన్యం దంచి మనం తినటానికి. ఇక నాలుగవది, చేతబడులు లేదా సైకలాజికల్ గా డిప్రెషన్, బ్లాక్ మ్యాజిక్ ఇలాంటి వాటికి ఎవరైనా ప్రయోగం చెంది ఉన్న వారికి ఈ అమ్మని ఆరాధించటం వల్ల వాటి నుండి తప్పక బయటపడతారు. ఇక ఐదవది, భయంకరమైన ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తప్పకుండా అమ్మవారిని ఆరాధించాలి. ఎటువంటి రోగానికైనా సరే అమ్మ పరిష్కారం చూపిస్తుంది. ఎందుకు అంటే వారాహి అమ్మవారి రథంలో ధన్వంతరి మరియు అశ్విని దేవతలు ఉంటారు. అందుకే వెంటనే మనకి పూర్ణ ఆరోగ్యం కలిగిస్తుంది ఆ తల్లి. ఆషాఢ నవరాత్రి ప్రతిరోజు సప్తమాతృక దేవతలను మరియు అష్టమాతృక దేవతలను పూజించడం, 8వ రోజు వారాహిదేవిని పూజించడం వల్ల సంపన్నమైన జీవితం లభిస్తుంది. శత్రువులను శీఘ్రంగా హతమార్చే అమ్మవారు భక్తుల పాలిట కల్పతరువు. ఇటువంటి అమ్మవారిని మనం పూజించే తరుణం మళ్లీ ఆసన్నమైంది. 2024 సంవత్సరంలో మనకి వారాహి నవరాత్రులు శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, శుక్లపక్షం 6 జూలై 2024 శనివారం నుండి ప్రారంభమై 15 జూలై 2024 సోమవారం తోటి నవరాత్రులు ముగుస్తాయి. నవరాత్రులలో మొదటి రోజు ఆషాఢ శుద్ధ పాడ్యమి తిథి ప్రారంభం 6 జూలై 2024 శనివారం తెల్లవారుజామున 3:57 నుంచి 6 జూలై 2024 శనివారం రాత్రి తెల్లవారుజామున 3:48 వరకు ఈ తిథి ఉన్నది. నవరాత్రులలో ఎవరికైతే కలశం, అఖండ దీపం పెట్టుకునే ఆనవాయితీ ఉందో వారు 6 జూలై 2024 శనివారం రోజున స్థాపించుకోవాలి. ఈ రోజున నవదుర్గల రూపంలో పూజించేవారు శైలపుత్రి రూపంలోను, అష్టమాతృక రూపంలో పూజించేవారు ఇంద్రాణీదేవి రూపంలోను, వారాహిదేవి రూపాలలో పూజించేవారు ఉన్మత్త వారాహిదేవిగాను పూజించాలి. ఈ రోజున అమ్మవారికి నైవేద్యం కింద పాల పాయసం లేదా పొంగలిని నివేదించాలి. నవరాత్రులలో 2వ రోజు ఆషాఢ శుద్ధ విదియ 6 జూలై 2024 శనివారం రాత్రి తెల్లవారుజామున 3:49 నుంచి 7 జూలై 2024 ఆదివారం తెల్లవారుజామున 4:17 వరకు ఈ తిథి ఉన్నది. ఈ రోజున నవదుర్గల రూపమైతే బ్రహ్మచారిణిగాను, అష్టమాతృకులైతే బ్రహ్మీదేవిగాను, వారాహి రూపమైతే బృహద్వారాహి రూపంలోనూ పూజించాలి. ఈ రోజున
అమ్మవారికి కట్టు పొంగలి లేదా పులిహోర నివేదన చెయ్యాలి. నవరాత్రులలో 3వ రోజు ఆషాఢ శుద్ధ తదియ తిథి ప్రారంభం 7 జూలై 2024 ఆదివారం రాత్రి తెల్లవారుజామున 4:18 నుండి 8 జూలై 2024 సోమవారం రాత్రి తెల్లవారుజామున 5:11 వరకు తిథి ఉన్నది. ఈ రోజున నవదుర్గా రూపంలో చంద్రఘంటగాను, అష్టమాతృకా రూపమైతే వైష్ణవీదేవిగాను, వారాహి అమ్మవారి రూపమైతే స్వప్న వారాహి రూపంలోనూ పూజించాలి. 3వ రోజు అమ్మవారికి నివేదించాల్సినది బెల్లంతో చేసిన పాయసం లేదు అంటే కొబ్బరి అన్నం. నవరాత్రులలో 4వ రోజు ఆషాఢ శుద్ధ చవితి తిథి ప్రారంభం 8 జూలై 2024 సోమవారం రాత్రి తెల్లవారుజామున 5:12 నుంచి 10 జూలై 2024 బుధవారం ఉదయం 6:42 వరకు ఈ తిథి ఉన్నది. ఈ రోజున నవదుర్గా రూపం అయితే కూష్మాండా దేవిగాను, అష్టమాతృకా రూపమైతే మహేశ్వరి దేవిగాను, వారాహి రూపమైతే కిరాత వారాహి రూపంలోనూ అమ్మవారిని పూజించాలి. 4వ రోజు అమ్మవారికి దద్దోజనం లేదా అల్లంతో చేసిన గారెలను నివేదించాలి. నవరాత్రులలో 5వ రోజు ఆషాఢ శుద్ధ పంచమి తిథి 10 జూలై 2024 బుధవారం ఉదయం 6:43 నుంచి 11 జూలై 2024 గురువారం ఉదయం 8:25 వరకు ఉన్నది. ఈ రోజున నవదుర్గా రూపమైతే స్కందమాతగాను, అష్టమాతృకా రూపమైతే కౌమారీదేవి రూపంలోను, వారాహిదేవినైతే శ్వేత వారాహిదేవి రూపంలోనూ పూజించాలి. ఈ రోజున అమ్మవారికి పెసరపప్పుతో చేసిన అన్నాన్ని లేదా దద్దోజనాన్ని నివేదించాలి. నవరాత్రులలో 6వ రోజు ఆషాఢ శుద్ధ షష్ఠి తిథి ప్రారంభం 11 జూలై 2024 గురువారం ఉదయం 8:26 నుంచి 12 జూలై 2024 శుక్రవారం పగలు 10:22 వరకు తిథి ఉన్నది. ఈ రోజున నవదుర్గా రూపంలో అయితే కాత్యాయని దేవిగాను, అష్టమాతృకా రూపమైతే కాళీ చాముండీ దేవి రూపంలోను, వారాహి అమ్మవారి రూపమైతే ధూమ్ర వారాహి రూపంలోనూ పూజించాలి. ఈ రోజున అమ్మవారికి పులిహోర లేదు అంటే కేసరిని నివేదించాలి. నవరాత్రులలో 7వ రోజు ఆషాఢ శుద్ధ సప్తమి తిథి ప్రారంభం 12 జూలై 2024 శుక్రవారం పగలు 10:23 నుంచి 13 జూలై 2024 శనివారం పగలు 12:22 వరకు తిథి ఉన్నది. ఈ రోజున నవదుర్గా రూపమైతే కాళరాత్రిగాను, అష్టమాతృకా రూపమైతే శాకంబరీ దేవి రూపంలోను, వారాహి అమ్మవారు అయితే మహావారాహి అమ్మవారి రూపంలోనూ పూజించాలి. ఈ రోజున అమ్మవారికి శాకాన్నం లేదా కదంబాన్ని నివేదించాలి. ఈ రోజున అమ్మవారిని విశేషంగా రకరకాలైన కూరగాయలు పళ్లతోనూ పూజిస్తే విశేషమైన ఫలితం లభిస్తుంది. నవరాత్రులలో 8వ రోజు ఆషాఢ శుద్ధ అష్టమి తిథి ప్రారంభం 13 జూలై 2024 శనివారం పగలు 12:23 నుంచి 14 జూలై 2024 ఆదివారం పగలు 2:16 వరకు ఈ తిథి ఉన్నది. ఈ రోజున నవదుర్గలుగా పూజించేవారు మహాగౌరిగాను, అష్టమాతృకా రూపంలో పూజించేవారు వారాహి దేవి రూపంలోను, వారాహి అమ్మవారి రూపాలను మాత్రమే పూజించేవారు వార్తలి వారాహి రూపంలోనూ పూజించాలి. ఈ రోజున అమ్మవారికి చక్కెర పొంగలి అలాగే బెల్లంతో చేసిన పానకాన్ని నివేదించాలి. నవరాత్రులలో ఆఖరి రోజు 9వ రోజు ఆషాఢ శుద్ధ నవమి తిథి ప్రారంభం 14 జూలై 2024 ఆదివారం పగలు 2:17 నుంచి 15 జూలై 2024 సోమవారం పగలు 3:58 వరకు తిథి ఉన్నది. ఈ రోజున నవదుర్గా రూపంలో పూజించేవారు సిద్ధదాత్రి రూపంలోను, అష్టమాతృకా రూపాలైతే లలితా పరమేశ్వరి రూపంలోను, వారాహి అమ్మవారి రూపమైతే దండని వారాహి రూపంలోనూ పూజించాలి. 9వ రోజున అమ్మవారికి పాయసాన్నాన్ని నివేదనం చెయ్యాలి.
ఈ రోజుతో నవరాత్రి పూజ సమాప్తమవుతుంది. ఇందాక వివరించిన నైవేద్యాలు చెయ్యలేము, సమయం లేదు అనుకునేవారు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి బెల్లం పానకం, దానిమ్మ గింజలు, బూందీ లడ్డు, వీటిల్లో మీకు ఏది అందుబాటులో ఉంటే వాటిని తప్పనిసరిగా నివేదించండి. వారాహి అమ్మవారిని రాత్రి దేవత అని కూడా అంటారు. ఈ అమ్మవారిని చిక్కటి చీకటి పడిన తరువాత ఆరాధిస్తే అమ్మవారు శీఘ్రంగా కరుణిస్తుంది. మరి అమ్మవారి పూజ ఏ సమయంలో నిర్వహించుకోవాలి అంటే, రాత్రి పూజ చేసుకునే వాళ్ళు సూర్యాస్తమయం అయిన తరువాత, అది కూడా రాత్రి 8:30 దాటిన తరువాత ప్రారంభించి నిర్వహించుకుంటే చాలా మంచిది. రాత్రి కుదరని వాళ్ళు సూర్యోదయానికి పూర్వమే ఉదయం పూజను నిర్వహించుకోవాలి. ఆషాఢగుప్త వారాహి అమ్మవారి నవరాత్రులు 9 రోజులు కూడా నిర్వహించుకున్నవారు ఉద్యాపన ఏ రోజున చెప్పాలి, అమ్మవారికి ఉద్వాసన ఎప్పుడు పలకాలి అంటే, రాత్రిపూట పూజను నిర్వహించుకునేవారు 14 జూలై 2024 ఆదివారం రోజున అమ్మవారికి పూజను నిర్వహించుకొని ఉద్వాసన చెప్పుకోవాల్సి ఉంటుంది. కలశం పెట్టుకున్న వాళ్ళు కలశాన్ని, లేదు అంటే పూజా పీటని 3 సార్లు కదిలించి అమ్మవారికి తాంబూలమిచ్చి నవరాత్రి పూజను పూర్తి చేయాల్సి ఉంటుంది. అదే ఉదయం పూజ చేసుకునేవారు అమ్మవారికి ఉద్వాసన 15 జూలై 2024 సోమవారం సూర్యోదయానికి పూర్వమే పూజను నిర్వహించి అమ్మవారికి ఉద్వాసన పలకాలి. విన్నారు కదా, 2024 సంవత్సరంలో మనకి ఆషాఢ గుప్త వారాహి నవరాత్రులు ఏ రోజు నుంచి ప్రారంభమై ఏ రోజుతో ముగుస్తాయి, ఉద్వాసన ఏ రోజును పలకాలి అన్న పూర్తి విషయాలను మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.